హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్. తెలంగాణ ఓపెన్ స్కూల్, ఓపెన్ ఇంటర్, కామర్స్ లేదా బిజినెస్ స్టడీస్ ఏదన్నా ఒకటే అనమాట. ఓకేనా? దీని యొక్క ఏప్రిల్ 2024 క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంది అయితే ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసే ఉన్నాను. ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఓకే, మనకి తెలిసిందే టైం 3 hours ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 100కి పేపర్ అయితే ఉంటుంది. అండ్ చాలామంది ఏంటంటే హెచ్ఈసి సిఈసి వాళ్ళు టైం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన దగ్గర ఆల్ వొకేషనల్ సబ్జెక్ట్స్ అంటే ఏంటి మేడం, ప్రాక్టికల్స్ మాకు కూడా ఉంటాయా అని అడుగుతున్నారు. మీకు మిగతా డీటెయిల్స్ అన్నీ అవసరం లేదు. మీకు మీ హాల్ టికెట్ లేదా మీరు అడ్మిషన్ తీసుకున్నప్పుడు మీరు ఏ సబ్జెక్ట్స్ అయితే తీసుకున్నారో వాటి గురించి మాత్రమే మీరు ఆలోచించండి. మిగతా వాటి గురించి మీకు అనవసరం. అండ్ ప్రాక్టికల్స్ వచ్చేసి హెచ్ఈసి సిఈసి వాళ్ళకి ఉండవు. కంప్యూటర్ సైన్స్ కానీ లేదంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వాళ్ళకి మాత్రమే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఓకేనా? అంతే తప్ప హెచ్ఈసి వాళ్ళకి సిఈసి వాళ్ళకైతే మీకు ఆల్రెడీ 100 మార్క్స్కే పేపర్ వచ్చేస్తుంది. మీకు ఇంకా ప్రాక్టికల్స్ ఎక్కడ పెడతారు? ప్రాక్టికల్స్ ఏమి ఉండవు అయినా. ఓకేనా? ఓకే, సెక్షన్ ఏలో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి ఆన్సర్ ఎనీ 5 questions in about 40 lines. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 marks. ఇక్కడ మనకి టోటల్ 8 questions ఇచ్చారు. 8th question ఆప్షనల్ క్వశ్చన్ అనమాట. అంటే 8th questionలో ఏదో ఒకటి కంపల్సరీ రాయాలి. మిగతా 1 to 7 questions ఏమన్నా 4 questions రాయొచ్చు. ఓకేనా? ఒక్కొక్క క్వశ్చన్కి 8 marks. ఓకే, మనం ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం. డిఫైన్ కమర్షియల్ బ్యాంక్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్. రైట్ ద మీనింగ్ ఆఫ్ ఈ-కామర్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్. ఈ ఫస్ట్ 2 questions కూడా మోస్ట్ ఇంపార్టెంట్. Explain the characteristics of a cooperative societies. Describe a hierarchy of management. Define capital structure. What are the determinants of capital structure? Distinguish between advertising and sales promotion. Explain import procedure. 8th question. Explain the limitations of statutory corporations and write the basic functions of office. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి. ఇక్కడ మనం ఏవైనా 9 questionsకి ఆన్సర్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. అంటే ఇవి 4 marks క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ మార్కెటింగ్ మిక్స్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంపోనెంట్స్. రైట్ ఎనీ 4 features ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్. ఎక్స్ప్లెయిన్ ద ఎసెన్షియల్స్ ఆఫ్ గుడ్ కంట్రోల్ సిస్టమ్. రైట్ ఎనీ 2 methods ఆఫ్ ట్రైనింగ్. Distinguish between consumer goods and capital goods. Write any 2 merits and limitations of equity shares. Explain the functions of specialized financial institutions. State any 4 objectives of financial planning. What are the objectives of advertising? Write the composition and jurisdiction of state commission. Explain the scope of small business in India. Explain the scope for small business in India. State the characteristics of business. Classify economic activities with examples. What is meant by entrepreneurship? Section C. Answer any 8 questions. Each question carries 2 marks. 2 marks questions అనమాట. ఏవైనా 8 questionsకి ఆన్సర్ చేయాలి. Explain consumer goods and capital goods. Important. What do you mean by government company? Define communication. What do you mean by optimum capital structure? What is lease agreement? What is operating cycle? What type of industry is agriculture? Mention 2 important goals achieved by the government enterprises. What is motivation? SSIDC. And next వచ్చేసి సెక్షన్ డి. 1 mark questions. ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 marks అని ఇచ్చారు. ఇక్కడ 2 marks కాదు, 1 marks అనమాట. ఇండస్ట్రీ, ఎస్ఎస్ఐ, ఏజెంట్, డివిడెండ్. వాట్ ఈస్ జాబ్ అనాలిసిస్? నేమ్ ద 2 types ఆఫ్ ఏజెన్సీ సర్వీసెస్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెయిల్స్? బిఎస్ఈ, సిఈఆర్సి. వాట్ ఈస్ బిగ్ బిల్డింగ్? వాట్ ఈస్ బుక్ బిల్డింగ్? ఇవి మనకి 2024లో వచ్చిన క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఏమేమి క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యాయో ఒకసారి చూద్దామా. మనకి అడ్వర్టైజింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ 2 questions వచ్చాయి, అవునా? అండ్ అలాగే గూడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్కి సంబంధించిన లెసన్లోంచి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్.
డిస్టింగ్విష్ బిట్వీన్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్, ఎక్స్ప్లెయిన్ కన్జ్యూమర్ గూడ్స్ అండ్ క్యాపిటల్ గూడ్స్, అట్లా దాని గురించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అట్లాగే అడ్వర్టైజింగ్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్, అవునా. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఈజ్ డిస్టింగ్విష్ బిట్వీన్ అడ్వర్టైజింగ్ అండ్ సేల్స్ ప్రమోషన్. ఇట్లా ఈ ఏఏ లెసన్స్లోంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. అట్లాగే మనకి డిఫైన్ కమర్షియల్ బ్యాంకింగ్ లెసన్కి సంబంధించి కమర్షియల్ బ్యాంక్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షన్స్, అది ఇంపార్టెంట్. ఈ కామర్స్కి సంబంధించిన క్వశ్చన్ లెసన్ అది ఇంపార్టెంట్. ఓకేనా. ఆల్రెడీ కామర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మెంబర్షిప్లో ఉన్నాయి, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెక్ చేశాను. మీకు ఏదైతే టెక్స్ట్ బుక్ ప్రొవైడ్ చేశారో ఆ టెక్స్ట్ బుక్ మనకి ఆంధ్ర తెలంగాణ విడిపోకముందు మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఎపోస్ అని మాత్రమే ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ లాగా అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఉండేది. సో అప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇద్దరికి సేమ్ ఉండేవన్నమాట. తర్వాత ఏంటంటే తెలంగాణ వాళ్ళు పైన యొక్క కవర్ పేజ్ మాత్రమే చేంజ్ చేసి లోపల టెక్స్ట్ బుక్ యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది మన దగ్గర. సో నేను చెక్ చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ అండ్ తెలంగాణ టెక్స్ట్ బుక్ సేమ్ కామర్స్ బిజినెస్ స్టడీస్కి. సో ఏదైతే నేను ఏపోస్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు కూడా అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా. మిగతా సబ్జెక్ట్స్లో చేంజ్ చేశారో లేదో ఇంకా నేను పర్ఫెక్ట్గా చూడలేదు. ఇది చూడడం ఎందుకు జరిగిందంటే కామర్స్ టెక్స్ట్ బుక్ అనేది టాస్ వెబ్సైట్లో అవైలబుల్ లేదు. నాకు తెలిసిన వాళ్ళని సెండ్ చేయమని చెప్పాను అనమాట. మన సబ్స్క్రైబర్ని సెండ్ చేస్తారు. నేను సెండ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి టెక్స్ట్ బుక్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఎపోస్ టెక్స్ట్ బుక్కే. సో అందుకనే చెప్తున్నాను, ఎపోస్ వాళ్ళకి కామర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఏవైతే ఇచ్చానో మీకు కూడా అవే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో ఓపెన్ చేసి చదవటం స్టార్ట్ చేయండి. ఓకేనా. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, టైం వేస్ట్ చేసుకోవద్దు. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైతే మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.